రికార్డులు బద్దలు కొడుతోంది. కలెక్షన్ల పరంగా భారీ వసూళ్లను రాబడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే పుష్ప 2కి సంబంధించి మూవీ టీం ప్రెస్ మీట్ను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆవాస హోటల్లో నిర్వహించాల్సి ఉంది. అయితే ఆ ప్రెస్ మీట్ను క్యాన్సిల్ చేసి సాయంత్రం 4 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించాల్సి ఉండగా దాన్ని కూడా క్యాన్సిల్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే పుష్ప 2 బెనిఫిట్ షోల సందర్భంగా ఏదైతే బుధవారం రాత్రి 9:30 గంటలకు పుష్ప 2 బెనిఫిట్ షోలు వేశారు. సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగి రేవతి అన్న మహిళ మృతి చెందిన విషయం తెలిసింది. సంధ్యా థియేటర్కు అల్లు అర్జున్ రావడం, ఈ సందర్భంగా ఫ్యాన్స్ ఆయన చూసేందుకు ఎగబడడం, ఆ ఘటనలో జరిగిన తొక్కిసలాటలో ఊపిరాడక రేవతి అన్న మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ అనే బాలుడు కూడా ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై సంబంధించి అల్లు అర్జున్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన సెక్యూరిటీ టీంపై కూడా కేసు నమోదైంది. అయితే జాతీయ మానవ హక్కుల కమిషన్కి సైతం ఇద్దరు లాయర్లు ఫిర్యాదు చేశారు ఈ ఘటనకు సంబంధించి. ఈ నేపథ్యంలోనే మూవీ టీం ఈరోజు పొద్దున 10 గంటలకు ఆవాస హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించాల్సి ఉంది. అంటే దీని గురించే స్పందిస్తారని అంతా భావించారు. ఏదైతే సంధ్యా థియేటర్లో జరిగిన విషాద ఘటన ఉందో దానికి సంబంధించి మూవీ టీం స్పందించడం కానీ, అల్లు అర్జున్ స్పందించడం కానీ, వాళ్ళకి ఏదైనా పరిహారం ఇస్తారని చెప్పి అంతా భావించారు. మీడియాకు కూడా పిలుపునిచ్చారు 10 గంటలకు ప్రెస్ మీట్ అని ఇవాళ ఉదయం. కానీ ప్రెస్ మీట్ సాయంత్రం 4 గంటలకు మార్చారు మళ్ళీ. అయితే 4 గంటలకు జరగాల్సిన ప్రెస్ మీట్ కూడా క్యాన్సిల్ అయినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ విషాద ఘటనకు సంబంధించి ఏదైతే మహిళ చనిపోవడము, బెనిఫిట్ షోలో వీళ్ళ మీద అల్లు అర్జున్పై కేసు నమోదు కావడం, మూవీ టీం వాళ్ళ సెక్యూరిటీ టీంపై కేసు నమోదు కావడం, వీటిపై బన్నీ స్పందిస్తారని చెప్పి అంతా భావించారు. కానీ సాయంత్రం 4 గంటలు జరగాల్సిన ప్రెస్ మీట్ కూడా ఈ భయంతోనే క్యాన్సిల్ చేసినట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఈ అల్లు అర్జున్పై కేసు నమోదు కావడమే కాకుండా జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా లాయర్లు ఫిర్యాదు చేస్తున్నారు. దీనిపై నెటిజన్ల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ బెనిఫిట్ షోలు ఏంటని చెప్పి బెనిఫిట్ షోలకు మంత్రి కోమటిరెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని చెప్పి మంత్రి కోమటిరెడ్డి ఇంతకుముందే ఆయన కూడా తేల్చి చెప్పారు. సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకొని ఇకపై మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి బెనిఫిట్ షోలను కూడా రద్దు చేస్తున్నామని చెప్పారు. మొత్తానికైతే పుష్ప 2 కలెక్షన్ల పరంగా దూసుకెళ్తున్న ఈ సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన ఏదైతే ఉందో అది ఒక మచ్చగా మిగిలిపోయింది, విషాదంగా మిగిలిపోయింది. మహిళ చనిపోవడం, తొక్కిసలాటలో మరోవైపు సంధ్యా మేనేజ్మెంట్పై కూడా కేసు నమోదైన సంగతి తెలిసింది. చిక్కడపల్లి పోలీసులపై కూడా ఎన్హెచ్ఆర్సీలో కంప్లైంట్ నమోదు చేశారు. ప్రస్తుతానికి ఎన్హెచ్ఆర్సీ జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ చేపడుతుంది. మొత్తంగా అయితే ఏదైతే ప్రెస్ మీట్ నిర్వహించాలనుకున్నారో మూవీ టీం కానీ, అల్లు అర్జున్ కానీ ఆ ప్రెస్ మీట్ను ఈ కారణాల వల్ల క్యాన్సిల్ చేసినట్లుగా తెలుస్తుంది.